కమిషన్లు ఎంత, కాంట్రాక్టులు ఎంత తెలియపరచాలి. తీపి మాత్రం కల్వకుంట్ల కుటుంబానికి చెందింది, చేదు మాత్రం బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు చేరింది, రైతులకు చేరుతా ఉంది. ఉద్యోగాలు ఊడిపోయినాయి, కానీ కల్వకుంట్ల కుటుంబానికి ఉద్యోగాలు భర్తీ అయినాయి. ఇవాళ నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపిస్తామని చెప్పి కళ్ళబొల్లి కథలు చెప్పి నమ్మించి మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారి కూతురు కవిత గారు ఇక్కడికి వచ్చి ఓట్లు ఏ ముఖంతో అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అభ్యర్థిగా నామినేషన్ వేస్తూ కార్మికుల మధ్యన ఇవాళ ఇక్కడి నుంచే నామినేషన్ పత్రాలు సైన్ చేసి హామీ కూడా ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారానికి రాగానే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించడమే కాకుండా రైతు బకాయిలన్నీ చెల్లిస్తాం, ఫ్యాక్టరీ తెరిపిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిన నా వ్యక్తిగతంగా కూడా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్యాక్టరీ మూతపడకుండా కాపాడుతున్న పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు చేసిన పని కూడా కార్మికులకి రైతులకు తెలుసు. ఇదే మేము ప్రతినబోరుతూ కార్మికుల రైతుల తరఫున నామినేషన్ వేస్తూ. Subscribe us and press the bell icon for more interesting updates.